ఆ రోజు బోనం అసలు మీది కింద పడ్డదా లేదా? దీనిపైన రకరకాలైనటువంటి సందేహాలు. ఈ బోనం కింద పడ్డట్లయితేనే రాష్ట్రానికి అరిష్టం కాబోతుందనేది చాలామంది అడుగుతున్నటువంటిది. అసలు పడ్డదా లేదా? నా బోనం అసలు పడలేదు. కానీ బోనం ఏదైనా బోనాలు సమర్పించే వాళ్ళు శివశక్తుల బోనాలు పడితే మాత్రం రాష్ట్రానికి అరిష్టం. అది వాస్తవం. నా బోనం పడ్డదా, వేరే వాళ్ళది పడితే కాదు, నా బోనం పడితే అవుతుంది అనేది కాదు. ఎవరి బోనం పడ్డా అది అరిష్టమే. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా క్లారిఫై ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, నా బోనం పడలేదు, కానీ ఎప్పుడూ వచ్చే విధంగా సంతోషంగా సంతృప్తికరంగా బోనాలు నేను తీసుకురాలేదు. అక్కడ మీరు బాగా ఇబ్బంది పడుతున్నట్టు, ఒకవేళ అంతసేపు చేసిన టైంలో కూడా మీరు బాగా ఏడ్చినట్టు, అక్కడ కూర్చొని ఇబ్బంది పడుతున్నట్టు కూడా చూపించారు కొన్ని వీడియోలు. అది సోషల్ మీడియాలలో కొంతమంది వక్రీకరించి మేము అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం, ఇట్లా మీడియా ఛానళ్ళు అవి ఇవి అన్నీ మాట్లాడేసరికి ఒక్క పొద్దు ఫాస్టింగ్తో ఉండడము 3-4 ఇప్పుడు నాకు కూడా ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను, నా వయసుకి కానీ అది కానీ ఇబ్బందికరంగా 15-20 కిలోల బరువుని మోసి పొద్దుటి నుంచి ఉపవాసంతో నేను అక్కడికి దేవాలయానికి రావడం జరిగింది. 1 గంటల కంటే 2:30 నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చేసరికి 5 అయ్యింది. సుమారు 5 ప్రాంతంలో నేను అక్కడ ఉన్నాను. అందరూ మాట్లాడి కొంచెం నాకు గిడ్డినెస్ వచ్చింది. ఎందుకంటే ఆ బరువును మోసుకొని వచ్చాను, అదంతా చేశాను. ఎప్పుడు పక్కకి వెళ్ళిపోయే వాళ్ళం. అందరితో మాట్లాడేసరికి కొంత గొంతు తడారి కొంచెం స్పృహ తప్పిన మాట వాస్తవం. అది అయిపోయినాక అక్కడ మెడికల్ టీమ్స్ ఎవరు ఇది చేయలేదు. అది నడి రోడ్డు మీద పడ్డాను నేను. వాళ్ళు ఇంకా దీన్ని డ్రామా అది అంటే వాళ్ళకి తప్పు, వాళ్ళు చేసిన తప్పిదాన్ని నా మీద నా భుజాల మీద షూట్ చేస్తున్నారు. ఎందుకంటే మెడికల్ టీం ఏమైంది అక్కడ నేను కింద పడిపోతే, సరే డ్రామా చేస్తున్నానో కింద పడ్డాను ఏదో ఒకటి చేశాను. మీ బాధ్యత కదా నన్ను పక్కకు లాక్కొని తీసుకెళ్ళాలి. నేను కింద పడ్డప్పుడు మీరు కదా లేపుకొని తీసుకెళ్ళాలి. మాకు వాటర్ ఇచ్చి కొంతసేపు అయినాక వచ్చినాక నేను మాట్లాడాను. ఏంటంటే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడే ఒకరు వచ్చి బోనం పెట్టారు అక్కడ. మేము అక్కడ ఉన్నప్పుడే అక్కడే వేరే వాళ్ళు అయ్యో ఏమైంది మాకు ఏం తెలియదని కొంతమంది కావాలని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో బోనం అక్కడ పెట్టేస్తే అమ్మవారికి ఎక్కాల్సిన బోనం కదా, ఇది నేలపాలయ్యిందని భావోద్వేగానికి లోనయ్యాము, ఏడ్చాము. ఇదంతా అక్కడ జరిగిన సినారియో. ఇది అర్థం కాకుండా షార్ట్కట్లో వేసేసి ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో కొందరు వక్రీకరించి రాశారు. దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బందే. ప్రభుత్వం మాతో సామరస్యంగా జరిపిన మంతనాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెప్పారో వాళ్ళని మాకు సలహాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడిందో దాని మీద కూడా విమర్శించారు. ఈ విమర్శలు ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్. అంటే ఇప్పుడు ప్రభుత్వం విఫలమైపోయిందా, సఫలమైపోయిందా? ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందా? ఖచ్చితంగా చర్చలా మీరు అనేది 100% ఏర్పాట్లు నేను చెప్పాల్సింది ఏం లేదు. మీ అందరి మీడియా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను చెప్తే కాదు, మీరు టెలికాస్ట్ చేయండి. నేను అనేది నేను ఎప్పుడో చెప్పేశాను. కానీ మీరు అన్నీ చూసారు అక్కడ ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, శివశక్తులు ఎలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది స్పృహ తప్పి కోల్పోయారు. 4-5 గంటలు క్యూ లైన్లు అయినాయి. గతసారి ఇట్లా లేదు. వీళ్ళే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే ఉన్నారు. మరి వీళ్ళే చేశారు. అప్పుడు వీళ్ళని అనడానికి లేదు కదా, ఈ ప్రభుత్వమే చేసింది కదా. లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం చేసింది, ఈ ఇయర్ ఈ ప్రభుత్వం కాదు కదా. లాస్ట్ ఇయర్ చేసింది బాగుంది, ఈ ఇయర్ అసలు బాగాలేదు అని అన్నారంటే ఖచ్చితంగా ఈ ఇయర్ కొన్ని లొసుగులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రతిసారి జోగినులకే ఎందుకు ఇబ్బంది అవుతుంది? సామాన్యమైనటువంటి భక్తులు పెద్దగా రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు 1-2 చోట్ల, కానీ ఎందుకు జోగినులే ప్రతిసారి? మీరు బ్రదర్, మీరు అందరూ కూడా లైన్లలో మైకులు పెట్టారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డామని చెప్పారు. కొంతమంది జోగినీలే కాదు, మాది ఎప్పుడూ ఉండేదే. మాది ఈ ప్రభుత్వము ఎప్పుడు ఇదేంటి జుగల్బందీ చేస్తూనే ఉంటుంది మాతో. కానీ కామన్ పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ మీరు మైకులు పెట్టి అడిగారు కదా, అవి చూసుకోమనండి. అవి చూశారు కదా, మీ ఛానళ్ళల్లోనే చూస్తారు కదా. ఇప్పుడు నా వీడియో వేసే కింద అన్నీ అవే ఉంటాయి కదా. సో ప్రజలు చెప్పింది నేను చెప్పింది కాదు. కానీ నేను కూడా సంతృప్తిగా లేననేది మాత్రం. మంత్రి గారితో జరిపిన చర్చలో ఎంతవరకు సఫలమైంది? మంత్రి గారు అప్పటికప్పుడు చెప్పారు, కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు మాట్లాడలేదు. అదొక్కటే కొంచెం బాధ. ఆమె అంటే ఒక మహిళా మంత్రి ఉన్నారని చాలా సంతోషిస్తున్నాను. కానీ వాళ్ళు స్పందించి ఒక విమెన్ కాబట్టి ఇలా జరిగిందని తొందరగా పిలుచుకొని మమ్మల్ని ఇట్లా కాదమ్మా మంచిగా చేద్దామని వాళ్ళు పూనుకొని వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించి మళ్ళీ బోనాలు చేద్దాము, ఏదైనా జోగు బోనాలు తీయండి, ఈ రాష్ట్రంకి మంచిది కాదని ప్రోపగెండా వెళ్ళిపోయింది. నిజమే, అది మంచిది కాదు ఇట్లా బోనాలు పడిపోవడం. మీరందరూ వచ్చి బోనాలు చెయ్యండి అని అంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం కదా. దాన్ని కూడా రాజకీయం చేస్తుంటే మేము ఏమనాలి? ఎగ్జాక్ట్లీ మొన్న మీరు మాట్లాడుతూ మారు బోనం కూడా మేము చేస్తాము, డేట్ ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడు చేయబోతున్నారు? అదే ప్రభుత్వం ఒకవేళ మమ్మల్ని అడిగి చేపిస్తే చేస్తాము, లేదంటే ఎవరు పూనుకొని ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, వీళ్ళు ఉంటారో రేపు వాళ్ళు ఉంటారో ఎవరుంటారో మాకు తెలియదు,
ఎవరు సగౌరవంగా బోనాలని, జోగినీల బోనాలని ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారో అప్పుడు ఆ గుళ్ళల్లోకి అడుగులు పెడతాం మేము ఘనంగా. ఇట్లా చేస్తుంటే మాత్రం గుళ్ళల్లో దేవాలయ దర్శనాలకు కూడా మీరు మమ్మల్ని ఇట్లా ఇది చేయడము, ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం మాత్రం తగిన ఇది పద్ధతి కాదు. అంటే మీకు సపోర్ట్ ఇంకెవరు రాలేదనుకో, మీరు ఒక్కళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. 2 రోజులు ఉంది బోనాల పండుగ. అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ పండుగలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ పర్సనల్గా నా మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చాను. చాలామంది ఉన్నారు, చాలామంది వస్తుంటారు. మీరు రేపు ఎక్కడన్నా కనిపిస్తే కూడా వాళ్ళని అడగొచ్చు. మీకు కూడా చాలామంది కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా అడగండి ఈ విషయం. ఇవాళ రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది వ్యక్తిగతంగా నా మీద కొందరు విమర్శించారు. ఈ వ్యక్తిగతమైన విమర్శను నేను ఇది చేయడానికి నేను వచ్చాను. ఎవరు మేడం మిమ్మల్ని పర్సనల్ టార్గెట్ చేస్తుంది? కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు చెప్పొచ్చా? నేను వాళ్ళకి నోటీసులు పంపిద్దాం అనుకుంటున్నాను. ఆ నోటీసులు పంపించాక మీ అందరికీ చెప్తాను.